సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా డీజీసీఏ ప్రస్తుతానికి అదే ప్రదేశంలో ఉంది, బ్లాక్ బాక్స్ కావచ్చు, అదేవిధంగా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు పైలట్ ముందే అలర్ట్ చేయడము, డేంజర్ అనే సిగ్నల్ ఇవ్వడం, మేడ్ డే అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడము, చివరి దశగా ఇక పైలట్ చేతుల్లో నుంచి కూడా చేజారిపోయిన పరిస్థితులు చూసాము. పూర్తిగా నివాసాల మధ్య అటు మెడికల్ కాలేజ్కి ఇటు నివాసాలకు మధ్య ప్లేన్ క్రాష్ కావడము, ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా అగ్గిపాలైందని చెప్పాల్సి ఉంటుంది. బిల్డింగ్ దాటికి ప్లేన్ పేలిపోయిన క్రాషింగ్ దాటికి పూర్తిగా కూడా బిల్డింగ్ అంతా కూడా పొగబారిపోయిన విజువల్స్ను కూడా మనం ఆ ప్రదేశంలో చూడొచ్చు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా అక్కడే ఉన్నారని చెప్పాల్సి ఉంది. ఇక గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం కూడా చనిపోయారు. ఆయనకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు కాసేపటి క్రితమే అహ్మదాబాద్లోని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వారు చేరుకున్నారు. ప్రస్తుతం ప్రధాని అక్కడ అధికారులతో కూడా కొంత చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్న కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి సంబంధించిన బంధువులను కూడా కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధాని వెంట రామ్మోహన్ నాయుడు కూడా కాసేపటి క్రితమే నేరుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ప్రధాని ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. వీఆర్ ఆల్ డివైజేషన్ బై దేర్ ట్రాజడీ అహ్మదాబాద్, ద లాస్ ఆఫ్ సో మెనీ లైఫ్స్ ఇన్ సచ్ సడన్ హార్ట్ బ్రేకింగ్ అనే అంశాన్ని కూడా ప్రధాని కాసేపటి క్రితమైన మొదట ఆ ప్లేస్ను పరామర్శించారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శించడం జరిగింది. ప్రధాని కాసేపటి క్రితమే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. పూర్తిగా కూడా అనేక మంది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబాలకు అనే అంశాన్ని చెప్తున్నాడు. మరోవైపు ఆ పెయిన్ని తట్టుకోలేకపోతున్నాం అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఓం శాంతి అనే ఒక మెసేజ్ని కూడా ఆయన ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్ చేయడం జరిగింది. వారందరినీ చూసిన తర్వాతకి అక్కడ హృదయ విదారకమైన సంఘటన ఉందని చెప్పాల్సి ఉంటుంది. యావత్ దేశం సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధాని సైతం కూడా ఘటన జరిగిన వెంటనే ఈరోజు ఉదయాన్నే హుటాహుటిగా కూడా అహ్మదాబాద్ వెళ్ళారు. అహ్మదాబాద్లో వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కొంత ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు విజయ్ రూపానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రధాని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా వారిని కలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధాని వెంట మొత్తం గుజరాత్ ప్రభుత్వం అంతా కూడా ఉంది. మరి కొంతమంది ఇక లోకల్కి సంబంధించిన రెసిడెన్సీస్ కూడా కొంతమంది నిన్న మాట్లాడిన సందర్భంలో ఒక్కసారిగా విమానం పేలిన శబ్దం వినిపించింది, ఒక్కదాటిగా పొగలు కమ్ముకున్నాయి. వెంటనే సమాచారం అందించామని చెప్తున్న ఘటన జరిగిన వెంటనే కూడా గుజరాత్ పోలీసులే కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, అనేక మంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఒక కీలక ప్రకటన చేసింది. ఎక్స్గ్రేషియా దాదాపు ₹1 కోటి ప్రకటిస్తున్నాయి. ఇక క్షతగాత్రులందరూ కూడా తాము అండగా ఉంటాం, వారికి హాస్పిటల్లో అందించాల్సిన సహాయ సహకారాలపైన కూడా చర్యలు చేపడతామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక మెడికల్ కాలేజ్ ధ్వంసమైన అంశంలో కూడా తాము మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించిన అంశంలో కూడా చర్యలు చేపడతామనే అంశాన్ని చెప్తున్నప్పటికి కూడా మొత్తం 241 మంది ఆన్ బోర్డ్ ఫ్లైటింగ్, దాదాపు 12 మంది క్రూ సిబ్బంది కూడా ఈ ఘటనలో మృతి చెందారు. అత్యంత హృదయ విదారకమైన సంఘటన అని చెప్పాల్సి ఉంటుంది. రాజస్థాన్కి చెందిన ఒకే కుటుంబం 5 చనిపోయారు, అందులో 3 చిన్నారులు ఉన్నారంటే కూడా ఆ సంఘటన మొత్తం కూడా అటు రాజస్థాన్ రాష్ట్రం కాదు భారత్ మొత్తాన్ని కూడా కదిలించిందని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా కూడా అనేక మంది ఎంతోమంది వారు కళలో సహకారం చేసుకునేందుకు ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడుతున్న వారు కొందరైతే వారి కుటుంబ సభ్యుల్ని చూసి వెళ్లేందుకు భారత్ వచ్చి తిరిగి వెళ్తున్నారు కొంతమంది. ఇక బ్రిటిషర్స్ దాదాపు 50 మందికి సంబంధించిన వారు, 55 మందికి పైగా కూడా వారు ఉన్నారు. పోర్చుగల్ దేశానికి సంబంధించిన వారు 7 ఉన్నారు. ఇక కెనడియన్కి సంబంధించిన వారు మరొకరు ఉన్నారు. అత్యంత సతీష్ విషాదకరమైన సంఘటనగా కూడా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. సతీష్, రమేష్ చెప్తూ 30 సెకండ్స్లోనే ఒక పెద్ద సౌండ్ వచ్చింది, టేకాఫ్ అయిన 59 సెకండ్స్కే అంతా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏమన్నా బర్డ్ హిట్ అయింది ఏమన్నా అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా కూడా ప్రస్తుతానికి ప్రమాద ఘటనకు సంబంధించిన అంశంలో మాత్రం ఏకైక ప్రత్యక్ష సాక్షి అదే ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వ్యక్తి రమేష్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ రమేష్ దాయి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ప్రమాద సమయంలో కావచ్చు, టేకాఫ్ జరుగుతున్న సమయంలో కూడా ఫ్లైట్లో జరిగిన పరిణామాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ భయాందోళన వ్యక్తం చేయడం కూడా ప్రత్యక్షంగా చూసిన సాక్షి కూడా రమేష్ అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అందరికీ అర్థమవుతుంది. కానీ మొదట కొంత ఆయన చికిత్స నుంచి బయటపడిన తర్వాతకి జరిగిన పరిణామాలు చెప్పే అంశంపైన కూడా స్పష్టంగా ఆధారపడి ఉంటుంది. కానీ ఫ్లైటు 1:35 లేచిన సందర్భంలోనే కొంత ప్రయాణికులు కొందరు మొదటనే హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి మొదట అహ్మదాబాద్ వెళ్ళిన ఎయిర్ ఇండియా విమానం అదే సందర్భంలో ఒక ప్రయాణికుడు అహ్మదాబాద్లో దిగిన అనంతరం కూడా ఒక వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానం సరిగ్గా లేదు, సిబ్బందికి చెప్పాం కానీ పట్టించుకోలేదు, ఫెసిలిటీస్ లేవు, పూర్తిగా ఏసీ పనిచేయడం లేదు, అసలుకి సిస్టమ్స్ ఏవి కూడా పనిచేయడం లేదు అనే అంశాన్ని కూడా
చాలా స్పష్టంగా కూడా ఆ వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాన్ని చూసాము. అదేవిధంగా ఫ్లైట్ లేసిన కాసేపటికే రమేష్ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. రమేష్ కూడా అదే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో మొదటి స్టేట్మెంట్ మాత్రం రమేష్దే తీసుకొని కూడా తదుపరి విచారణ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. శంకరి రైట్ సతీష్, థ్యాంక్ యూ.